పిల్లల కంటి ఆరోగ్యం వారి భవిష్యత్తు జీవన నాణ్యతను నిర్ణయించే ముఖ్యమైన అంశం. పుట్టినప్పటి నుంచే వివిధ వయస్సుల్లో పిల్లలకు కొన్ని ప్రత్యేకమైన కంటి సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. వాటిని తొందరగా గుర్తించి సరైన చికిత్స చేయిస్తే శాశ్వత చూపు సమస్యలను నివారించవచ్చని డాక్టర్ వాసుదేవరావు చెబుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలంటే 3 విధాలుగా విభజించుకుంటే, ఫస్ట్ పుట్టిన పిల్లలు 1 year లోపు వచ్చే సమస్యల గురించి మాట్లాడుకోవాలి. నెక్స్ట్ 1 నుండి 3 సంవత్సరాల లోపు వచ్చే సమస్యలు, తర్వాత స్కూల్ గోయింగ్ పిల్లల్లో వచ్చిన సమస్యల గురించి. మొదటగా పుట్టిన పిల్లల్లో వచ్చిన సమస్యలు ఏంటంటే, ముఖ్యంగా ఈ లో బర్త్ వెయిట్ బేబీస్. ఇప్పుడు ఏవైతే లో బర్త్ వెయిట్ బేబీస్ అంటే 2000 గ్రాముల కంటే తక్కువ కానీ 34 వారాల కంటే లోపు పుట్టిన వాళ్ళని మనం లో బర్త్ వెయిట్ బేబీస్ అంటాం. వీళ్ళ మనం రెటినోపతి ఆఫ్ ప్రిమేచరిటీని మనం స్క్రీన్ చేయాలి. ఎక్కువగా వీళ్ళ ఏంటంటే ఈ పూర్తిగా రెటీనా డెవలప్ అవ్వదు కాబట్టి ఇటువంటి పిల్లలు పెద్దయ్యాక చూపు కోల్పోయి అంధత్వం బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి మనం ఆర్ఓపి స్క్రీనింగ్ అనేది చేయించుకోవాలి. అది ఎప్పుడంటే పుట్టిన 2-3 వారాల్లోనే చేయించుకోవాలి. సో అది మీకు దగ్గరలో ఉన్న కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు ఈ టెస్ట్ చేయించుకోవాలి. ఇట్లా ఇంకో సమస్య ఏంటంటే, పుట్టినప్పటి నుంచి కొంతమంది పిల్లలు నీరు కారుతుంది అంటారు. దాన్ని కంజెనిటల్ నాసోలాక్రిమల్ డక్ట్ అబ్స్ట్రక్షన్ అంటారు. సో ఇది కూడా రెగ్యులర్ గా వచ్చి డాక్టర్ గారికి చూపిస్తే దాన్ని ఆ డక్ట్ ని ఎలా మసాజ్ చేయాలో, ఏ రకమైన డ్రాప్స్ వాడాలో డాక్టర్ గారు చెప్తారు. అరుదుగా వచ్చేవి ఏంటంటే చిన్నపిల్లలు శుక్లాలు కూడా వస్తాయి. అది కూడా మనకి ఎలా తెలుస్తుందంటే, పుట్టిన 1-2 నెలల్లో వాళ్ళు తల్లిని గుర్తించలేకపోవడం, లేకపోతే మెలకన్లా చూడడం అది జరుగుతుంది. సో వీటిలో మన శుక్లాలు ఏమైనా ఉన్నాయా లేదా నిర్ధారించుకోవాలి. అది కూడా ఏంటంటే పుట్టిన వెంటనే కంటి డాక్టర్ని సంప్రదిస్తే డాక్టర్ గారు చూసి ఉన్నాయా లేదో చెప్తారు. పుట్టిన పిల్లలు కొంతమందికి నీటి కాసులు కూడా వచ్చే అవకాశం ఉంది. సో దాన్ని కంజెనిటల్ గ్లోకోమ్ అంటారు. సో ఇది కూడా మనం డిటెక్ట్ చేసి సరైన ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళు అంధత్వం బాధన పడకుండా మనం కాపాడుకోవచ్చు. 1 నుంచి 3 సంవత్సరాల్లో పిల్లల్లో వచ్చిన సమస్యలు ఏంటంటే ఎక్కువగా మెల్లకన్ను. సో ఈ పిల్లలు కొంతమందికి తల్లిదండ్రులు మెల్లకన్ను ఏదో అదృష్టం అని చెప్పి దాన్ని నెగ్లెక్ట్ చేయడం, లేకపోతే ఇంకెవరికో చూపించడం అది చేస్తుంటారు. కానీ ముఖ్యంగా ఇది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఒక కంటి డాక్టర్ని సంప్రదిస్తే దీనికి ఏ రకమైన ట్రీట్మెంట్ వాడాలి అంటే, కొంతమందికి గ్లాసెస్ వాడితే సరిపోదు. సో గ్లాసెస్తో కరెక్ట్ అవ్వని పక్షంలో వాళ్ళకి సర్జరీ చేయాల్సి ఉంటుంది. సో ఆ విధంగా వాళ్ళకి ఎర్లీగా మనం గ్లాసెస్ కానీ సర్జరీ కానీ చేస్తే వాళ్ళు వాళ్ళ లైఫ్లో వాళ్ళు బెటర్గా ఉంటారు. స్కూల్ గోయింగ్ పిల్లలు అంటే 3 సంవత్సరాలు దాటి ఇప్పుడు అందరూ 3 years వచ్చేసరికి వాళ్ళకి ప్లే స్కూల్లో, లేకపోతే అంగన్వాడీలో, లేకపోతే ఈ ప్రైమరీ స్కూల్లో జాయిన్ చేస్తారు. కాబట్టి 3 సంవత్సరాల నుండి పిల్లల్లో వచ్చే ముఖ్యమైన సమస్య ఏదంటే దృష్టి లోపాలు. ఈ దృష్టి లోపాల్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది మయోపియా, అంటే హస్వదృష్టి. ఏంటంటే పిల్లలకి ఈ రకమైన దృష్టి లోపం ఉన్నదో లేదో తెలుసుకోవాల్సిన మొదటి బాధ్యత తల్లిదే. అంటే పిల్లలు టీవీని దగ్గరగా చూడడం, పుస్తకాలు అంటే దగ్గరగా పెట్టుకొని చదవడం చేస్తారు. అది అంటే వాళ్ళ ఇంట్లో గమనించకపోయినప్పుడు యూజువల్గా అంగన్వాడీలో కానీ ప్రైమరీ స్కూల్లో కానీ టీచర్స్ ఎక్కువగా అబ్జర్వ్ చేస్తారు. అంటే పిల్లలు కొంచెం లాస్ట్ బెంచ్లో కూర్చోబెట్టిన, ముందు బెంచ్ కాకుండా 2-3 బెంచ్లు దాటి కూర్చోబెట్టిన వాళ్ళు నోట్స్లు సరిగ్గా రాసుకోరు. పక్కన నోట్స్లు చూసి రాసుకోవడం, లేకపోతే నోట్సే రాయకపోవడం అని చేస్తుంటారు. సో ఈ రకమైన
సమస్య ఉన్నదా లేదని ఈ ఈ ప్రేమిని ఈ ఈ రకమైన క్లూస్ ద్వారా టీచర్స్ కానీ ఇంట్లో తల్లి కానీ గుర్తించారు. సో గుర్తించి వాళ్ళని మొదట దగ్గరలో ఉన్న కంటి డాక్టర్ సంప్రదిస్తే దృష్టిలోపం ఉందా లేదా అని నిర్ధారించి వాళ్ళకి గ్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన సమస్యలంతా బికాస్ ఆఫ్ ది డిజిటల్ వరల్డ్. సో ఈ డిజిటల్ వరల్డ్ అంటే ఇప్పుడు ప్రతి మన ల్యాప్టాప్ కానీ, మొబైల్ స్క్రీన్ కానీ, టీవీ కానీ, స్మార్ట్ వాచెస్ కానీ ఏది చూసినా అన్నిటికీ ఈ డిజిటల్ స్క్రీన్స్ ఉన్నాయి. ఈ డిజిటల్ స్క్రీన్ నుండి వచ్చే అల్ట్రావైలెట్ రైస్ ఏవైతే ఉన్నాయో దానివల్ల ఈ కంటి మీద ఉన్న సన్నటి పొర ఎండిపోయి దాన్ని డ్రై ఐస్ గా క్రియేట్ అవుతుంది. సో ఈ డ్రై ఐస్ వల్ల ఏంటంటే పిల్లలు విపరీతంగా కళ్ళుని రుద్దడం, కళ్ళు ఎర్రగా అయిపోవడం, తర్వాత సరిగ్గా దృష్టి పెట్టకపోవడం చేస్తుంది. కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అంటారు. సో ఇది ఉందో లేదో అనేది ఫస్ట్ నిర్ధారించుకోవడానికి డాక్టర్ గారిని సంప్రదించాలి. స్కూల్ గోయింగ్ పిల్లల్లోనే ఇంకొక సమస్య ఏంటంటే ఎలర్జీస్, సీజనల్ ఎలర్జీస్ అంటారు అన్నమాట. సో దీన్నే ఇంగ్లీష్ లో వీకేసీ అంటారు, వెర్నల్ కెరటోకంజక్టివిటిస్. ఇది ముఖ్యంగా ఏంటంటే ఎవరికైతే ఈ ఆస్తమా ఉంటుందో అటువంటి పిల్లలకి ఈ ఎలర్జీకి ఏంటంటే ఎప్పుడు కళ్ళు చూస్తే ఎర్రగా ఉండాలంట, కళ్ళు పుసులు కట్టడం, కళ్ళు అంటుకుపోవడం, కళ్ళు నీరు కారడం ఉంటుంది. సో వీళ్ళకి ఏంటంటే మనం దగ్గరలో కంటి డాక్టర్ సంప్రదిస్తే ఆ పిల్లలకి సమస్య ఉందో లేదో చెప్తారు. ఆ సమస్య ఉన్నప్పుడు ఈ ఏదైతే డ్రాప్స్ రాస్తారో అది మాక్సిమం వాళ్ళు చాలా కాలం యూజ్ చేయాల్సి ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే 1-2 రోజులు వాడేసి తగ్గిపోయిందని చెప్పి పక్కన పెట్టేస్తారు. మళ్ళీ ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఇంకో డాక్టర్కి వెళ్తే అదే రాస్తారు, మళ్ళీ 2-3 రోజులు వాడితే మానేస్తారు. ఇది ఎలా ఏంటంటే ఒక పద్ధతిగా మందులు వాడకపోవడం వల్ల ఆ సమస్య అనేది చాలా లైఫ్ వరకు కంటిన్యూ అవుతుంది. సో వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సీజన్ ఎలర్జీ అనేది ఆల్మోస్ట్ చాలా కాలం పిల్లలు పెద్ద అయినంత వరకు వాళ్ళ ఇమ్యూనిటీ డెవలప్ అయినంత వరకు వాళ్ళతో ఉంటుంది కాబట్టి చాలా కాలం మందులు వాడాల్సి ఉంటుంది. పిల్లల కంటి సమస్యను నిర్లక్ష్యం చేయకుండా లక్షణాలు కనిపించిన వెంటనే కంటి వైద్యుని సంప్రదించి తల్లిదండ్రులు బాధ్యతగా తొందరగా చికిత్స పిల్లలకు చేయిస్తే వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది.